హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పూరీలు చేశాను. ఈ పూరీలు అయితే నేను గోధుమ పిండితో చేయలేదు, ఉప్మా రవ్వతో చేశాను, సుజీ రవ్వతోటి. ఒక్కసారి ఇట్లా పూరీలు ట్రై చేయండి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఈ పూరీల కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఉప్మా రవ్వను వేసుకున్నాక 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రవ్వలోకి. వేసుకొని అలాగే కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని ఈ రవ్వని పైన మూత పెట్టుకొని ఇట్లా గ్రైండ్ చేసేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్నాక ఒక 2 స్పూన్లు మైదా వేసుకోవాలి. ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలిసేలాగా, మనం వేసిన ఉప్పు కారం అన్నీ కలిసేలాగా పిండిలో బాగా కలిపేసుకోవాలి సమానంగా. ఇలా మొత్తం అన్నీ బాగా సమానంగా కలిపేసుకోవాలి. ఇలా సమానంగా కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీలకి ఎట్లా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలాగా గట్టిగానే కలుపుకోవాలి పిండిని. కలుపుకొని పైన ఇట్లా మూత పెట్టుకొని ఒక అరగంట ఈ పిండిని నాననివ్వాలి. ఇలా పిండి బాగా ఒక అరగంట నానిన తర్వాత పైన మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అట్లా పిండిని కలుపుతూనే ఉండాలి. ఇలా పిండిని బాగా కలుపుకుంటే పూరీలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం అన్నీ కలుపుకున్నాక ఒక చిన్న ముద్ద తీసుకొని, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముద్ద తీసుకొని ఇట్లా నీట్గా రౌండ్గా చేసుకొని ఇలా మొత్తం అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. రౌండ్గా చేసుకొని ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ ఇట్లా మనం రౌండ్గా చేసుకున్నాయి ఒకటి తీసుకొని ఇట్లా రౌండ్గా పూరీలా చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా రౌండ్గా చేసుకోవాలి పూరీల్ని. చూసారు కదా, ఇట్లా రౌండ్గా చేసుకొని మొత్తం అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనకి రౌండ్గా కావాలంటే మనం బాక్సుల మీద మూతలు ఉంటాయి కదా, అందులో ఒక మీడియం సైజు మూతను తీసుకొని ఇట్లా పూరీ మీద ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకుంటే పూరీ ఇంకా నీట్గా చివర్లో పగలకుండా అట్లా నీట్గా వస్తాయి. చాలా రౌండ్గా వస్తాయి పూరీలు కూడా చాలా బాగుంటాయి షేపు. నేనైతే మొత్తం అన్నీ మళ్ళీ ఇట్లా కట్ చేసుకున్నాను పూరీలు వేసిన తర్వాత. ఇంకా కొంచెం పెద్దది మూతుంటే ఇంకొంచెం పెద్దగా వచ్చాయి. నా దగ్గర మీడియం సైజుదే ఉన్నది మూత, అందుకని ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇట్లా మొత్తం అన్నీ రౌండ్గా కట్ చేసుకొని ఇలా కాగుతున్న ఆయిల్లోకి వేసేసుకోవాలి పూరీలు. వేసుకుంటే చక్కగా ఇట్లా పొంగి చాలా బాగా వస్తాయి, కలర్ఫుల్గా బాగా కనిపిస్తాయి పూరీలు. చాలా బాగుంది, షేప్ కూడా నీట్గా రౌండ్గా చాలా బాగా వచ్చినాయి పూరీలు. పిల్లలకైతే బాగా నచ్చుతాయి ఈ పూరీలు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి పూరీలు అయితే. ఇట్లా సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవాలి. మళ్ళీ నేను సెకండ్ టైం కూడా వేసాను పూరీలు. అవి కూడా పొంగుతూ చాలా బాగా వచ్చినాయి. మంటని మీడియంలో పెట్టుకొని ఇట్లా మనం పూరీలు ఆయిల్లోకి వేసుకోవాలి. కొంచెం రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి పూరీల్ని ఆయిల్లో. మనం వేసింది గోధుమ పిండి కాదు కదా, మనం ఉప్మా రవ్వతో చేసాం కాబట్టి
ఒక్కసారి ఇట్లా కొంచెం ఎక్కువసేపే పూరీలని వేయించాలి. ఇట్లా 2 వైపులా వేయించి సర్వింగ్ బౌల్‌లోకి వేసేసుకొని ఆలు కుర్మాతో గానీ, ఆలు ఫ్రైతో గానీ తింటే చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. చాలా బాగున్నాయి పూరీలైతే. థ్యాంక్ యూ.